ఐపీఎల్ 2026 లో ప్లే ఆఫ్ టీమ్స్ ప్రిడిక్షన్ అయితే చూసుకుందాం ఈ వీడియోలో. సో 10 టీమ్స్ అయితే ఉన్నాయి. అందులో పాయింట్స్ టేబుల్ లో టాప్ 4 లో ఉన్న వాళ్ళు మాత్రమే ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. ఇది మనందరికీ తెలిసిందే. సో నేనైతే 5 టీమ్స్ అయితే పిక్ చేస్తా. ఈ 5 టీమ్స్ లో నుంచే 4 ప్లే ఆఫ్స్ టీమ్స్ అయితే ఉంటాయి అనుకుంటున్నా. ఫస్ట్ వచ్చేసి ముంబై ఇండియన్స్. సో లాస్ట్ సీజన్ లో సెమీఫైనల్ వరకు వచ్చారు. సో చాలా స్ట్రాంగ్ స్క్వాడ్ ఉంది ఈ సీజన్ కూడా. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా అందరు ప్లేయర్స్ కూడా చాలా మంచి ఫామ్ లో ఉన్నారని చెప్పొచ్చు. సో ముంబై ఇండియన్స్ అయితే టీమ్ టు బీట్ గా చెప్పుకోవచ్చు. ఐపీఎల్ 2026 లో కప్ కొట్టాలంటే మాత్రం ముంబై ఇండియన్స్ పైన తప్పకుండా విన్ అవ్వాల్సిందే. ఇక సెకండ్ టీం వచ్చేసి డిఫెండింగ్ ఛాంపియన్స్ అటాకింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ. సో వాళ్ళు లాస్ట్ ఇయర్ స్క్వాడ్ ఉంది అండ్ వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ కూడా చాలా బాగుంది. బౌలింగ్ లో కొన్ని ఇంజరీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ మంచి బ్యాకప్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి సో వాళ్ళు కూడా ప్లేయర్స్ క్వాలిఫై అవుతారు అనుకుంటున్నా. అండ్ థర్డ్ టీం వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్. సో లాస్ట్ సీజన్ లో ఫస్ట్ 5 మ్యాచెస్ లైన్ గా విన్ అయ్యి సీజన్ మధ్యలోకి వచ్చేసరికి కొంచెం ట్రాక్ అయితే తప్పిల్లు వాళ్ళు. సో ఈ సీజన్ వాళ్ళ స్క్వాడ్ చాలా మంచిగా ఉంది, చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి, ఇండియన్ కోర్ చాలా స్ట్రాంగ్ ఉంది. సో బౌలింగ్ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ వస్తారు అనుకుంటున్నా. అండ్ ఫోర్త్ టీం వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ అని చెప్పొచ్చు. సో రాజస్థాన్ రాయల్స్ టీం కూడా చాలా బాగుంది ఆన్ పేపర్. సో శామ్ కరణ్ రూల్ అవుట్ అవ్వడం వల్ల కొంచెం బ్యాలెన్స్ తప్పినప్పటికీ దశరథ్ చనక లాంటి మంచి ఆల్రౌండర్ ని రీప్లేస్మెంట్ గా తెచ్చుకున్నారు కాబట్టి సో ఆ ప్రాబ్లం కూడా లేకుండా పోయింది వాళ్ళకి. సో మంచి ఆల్రౌండ్ ఆప్షన్స్ ఉన్నాయి, మంచి బౌలింగ్ లో ఆప్షన్స్ ఉన్నాయి, బ్యాటింగ్ లో కూడా మంచి బ్యాటర్స్ ఉన్నారు కాబట్టి సో రాజస్థాన్ రాయల్స్ కూడా ప్లే ఆఫ్స్ వస్తుంది అనుకుంటున్నా. అండ్ ఫిఫ్త్ టీం వచ్చేసి లాస్ట్ ఇయర్ రన్నర్ పంజాబ్ కింగ్స్. సో లాస్ట్ ఇయర్ మ్యాజిక్ ని ఈ ఇయర్ కూడా రీక్రియేట్ చేస్తారు అనుకుంటున్నా. సో లాస్ట్ ఇయర్ వాళ్ళకి ఓపెనర్స్ బాగా ఆడడం, శ్రేయస్ అయ్యర్ చాలా మంచి బ్యాటింగ్ ప్రదర్శన ఇవ్వడం, బౌలింగ్ కూడా చాలా మంచి సెట్ అయింది. సో ఇయర్ కూడా అదే పర్ఫార్మెన్స్ ఇస్తారు అనుకుంటున్నా. సో ఇవైతే నా టాప్ 5 టీమ్స్ అని చెప్పొచ్చు. సో మీ టాప్ 5 టీమ్స్ ఏందో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చి ఐపీఎల్ అండ్ క్రికెట్ వీడియోస్ కోసం తప్పకుండా మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.